మీరు అటెండ్ చేసే ల్యాబ్కు సంబంధించి మన దగ్గరికి రావడం జరిగింది సార్. అది ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఉంది సార్. అది కూడా అయిపోతే మనకు కొన్ని టెస్టులు చాలా త్వరితగతిన అవుతాయి. ఒకేసారి 100 మందికి ఒకేసారి రక్త పరీక్షలు చేసేయచ్చు. ఆ తర్వాత స్టాఫ్ నుంచి కొంతమంది గత బిల్డింగ్ చెప్పడం జరిగింది సార్. దానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత పులివెందుల మెడికల్ కాలేజ్ మదనపల్లి మెడికల్ కాలేజ్ రద్దు అయిపోయినాయి సార్. ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ అన్ని స్టోర్కి రీఇంప్లాయ్ చేశారు. దాంట్లో భాగంగా మనకు నర్సింగ్ సూపరింటెండెంట్ 4 స్టాఫ్ నర్సులు అలాట్ చేయడం జరిగింది. కానీ ఇంకా రిలీవ్ చేయలేదు సార్. అక్కడే ఉన్నారు. డిఎంఈ సైడ్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చిన వెంటనే వాళ్ళు రిలీవ్ అయ్యి మన జాయిన్ అవుతారు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఫిల్అప్ చేసినట్టుగానే చూపిస్తాం తెలుగులో. కాకపోతే నిజంగా వాళ్ళు జాయిన్ కాలేదు. ఈ యొక్క సమస్య తర్వాత జీడిఏ సమస్య సార్. మనకంటే ఎడ్యుకేటెడ్ నుంచి ఇండస్ట్రీ ట్యాబ్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా మనకు కొరత ఉంటుంది. వాళ్ళైతే మనకు నిండుకు మన బాగా రవికుమార్ సార్ ఇద్దరు వేసుకున్నారు. నల్లమాల నుంచి ఒకటి తనపై నుంచి ఒకటి. కానీ మా డైరెక్టర్ సెక్రటరీ సిరిమేడం గారు ఒక ఆర్డర్ ఇచ్చారన్న ఎటువంటి డిప్రెషన్లు అనుమతించకూడవు నేను చెప్తే తప్ప అని చెప్పేసి అందుకే జిల్లా స్థాయిలో ఇచ్చిన అన్ని డిప్రెషన్లు క్యాన్సిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మళ్ళీ మనం కొత్త మొదలు చేస్తారు. ఇది మనం మన బాగా రవికుమార్ సార్ డీసీ చంద్రబాబు కూడా చెప్తే కూడా మన సమస్య పరిష్కారం కాదు సార్. డైరెక్టర్ సిరిమేడం మాట్లాడాల్సింది గురించి ముఖ్యమైన సమస్యలు 5 సార్ నాకు చెప్పాలనుకున్నాను. మొదటిది వచ్చేసి న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అది 2019 నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది సార్. దాదాపు 6 సంవత్సరాలు అయింది. ఫండ్స్ లేవనే ఒకే ఒక కారణంతో కాంట్రాక్ట్ ముందుకు రావట్లేదు. ఆల్రెడీ ఉన్న ఓపీ బిల్డింగ్ డెమాలిష్ చేసి ఇప్పుడు ఆర్ఎంఓ బిల్డింగ్లో ఓపీ చూస్తున్నాం సార్. చాలా ఇబ్బందిగా ఉంది. పేషెంట్స్ కూడా డాక్టర్స్ కూడా ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. అక్కడ నిలబడడానికి కూడా చోటు లేదు. నేనంటే కంపల్సరీగా పైన ఒక షేడ్ వేసాను, గ్రీన్ క్లాత్ కప్పించాను పైన. కానీ అది కొంతవరకే మనకు ఉత్సవం కలిగిస్తూ ఉంది. కాబట్టి ఓపీ నిర్వహించుకోవడానికి కనీసం గ్రౌండ్ ఫ్లోర్ రెడీ చేసి ఇవ్వగలిగితే నాకు వచ్చే పేషెంట్స్కి ఎండాకాలంలో చాలా సౌకర్యంగా ఉంటుంది సార్. ఇది మొదటి పాయింట్ సార్. కొత్త బిల్డింగ్లో అట్లీస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ సార్ ఓపీ చూడడానికైనా నాకు అది ఇస్తే సరిపోతుంది సార్. తర్వాత 5 తర్వాత క్లినిక్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను. తర్వాత ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర నుంచి ఆంగ్లో వార్డ్ దగ్గర కానీ మేల్ అండ్ ఫీమేల్ వార్డ్ దగ్గరికి పోవడానికి ఆ ఇంటర్నల్ రోడ్స్ అనేది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వల్ల మొత్తం పూర్తిగా పాడేది అవసరం ఉంటుంది సార్. నేను టెంపరీగా అక్కడ కంకర అవి వేసి నీళ్ళు ఆకుండా చేయగలుగుతున్న వర్షం ఉంటుంది. కానీ వీల్ చైర్స్ స్ట్రెచెస్ ఆ రోడ్లు తీసుకెళ్తామంటే 2 రోజులకు ఒకసారి వీల్స్ విరిగిపోవడం, చైర్స్ అధ్వానంగా తయారైపోవడం. మున్సిపల్ కమిషనర్ లాస్ట్ టైం మనకు 19 వీల్ చైర్స్ ఇచ్చారు సార్. నేను వెంట లోపల పెట్టిన బయట తీయలేదు సార్. తీసారు కూడా పాడైపోయింది. సో ఉన్న వాటిని రిపేర్ చేసుకుంటున్నాను సార్. ఆ రోడ్లో నాకు చేయగలిగితే పేషెంట్ ట్రాన్స్పోర్టేషన్ చాలా సౌకర్యం ఉంటున్నాం సార్. కాంపౌండ్ కట్టించుకోండి. రోడ్డు గురించి కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల బయట ప్రైవేట్ వెహికల్ తీసుకుని లోపల పార్క్ చేస్తారు. ముఖ్యంగా పక్కన అది ఒక కాంట్రాక్ట్ ఉంది సార్. కాంట్రాక్ట్ ఉంది సార్. మా హాస్పిటల్ బిల్డింగ్ అది కాంట్రాక్ట్ ఉన్నాడు. చైర్మన్ గారు మాట్లాడతారు. ఈ కాన్స్టిట్యున్సీలో 10 మండలాలు పబ్లిక్ దీనిలో డిపెండ్ అవుతున్నాం. డయాలసిస్ పేషెంట్స్ అనేది చాలా ఎక్కువ. మేము మన గ్రావిటీ అర్థం చేసుకొని అరే ఇబ్బంది పడుతున్నారు జనాలు అనే ఆలోచన మనం బయట అవకాశం డబ్బులు తెచ్చిస్తే 6 నెలలు అయింది. నాకు తెలిసి 6 నెలలు అయింది. 6 నెలల్లో మీరు మెటీరియల్ పర్చేజ్ చేసి మేము ముందు పెడితే కానీ మీ దగ్గర నుంచి రాకపోతే డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. బాధ్యత లేదనుకుంటున్నారు. మరి ఎందుకు ఇద్దరు డబ్బులు లేకపోతే మీరేం చేయలేదు. దాని రిప్లేస్ మేము ఎందుకు అడుక్కొని కన్విన్స్ చేసుకుని తెచ్చేసి మనం పని చేసుకోలేకపోతే ఈ రకమైన ధోరణి మా మీద రిఫ్లెక్ట్ అయితే ఇవన్నీ ఎండాల్సిందే. నీకు రిటైర్మెంట్ ఏదో ఉంటుంది 55 ఏళ్ళు 50 ఏళ్ళు. నీకేమి ఎవరేమో టచ్ చేయరు. మళ్ళీ ఆన్సర్ కూడా మీకు అకౌంట్ కూడా మీకు
ఏం చిన్న తప్పు జరిగినా మమ్మల్ని అడిగేది. మీరు ఇంటర్ రెగ్యులర్ ఇంటర్ రెస్పాన్సిబిలిటీ అంటాడు. కరెక్ట్ కాదని ఎండార్ చేసినప్పుడు పర్సుయేషన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ టు పర్సూ ద మ్యాటర్ అండ్ గెట్ ఇట్. పర్సెట్స్ లేకుండా పనులు ఎట్లయితే అండి ఇది కూడా కరెక్ట్ కాదు. సూపరింటెండెంట్ గారు రోజు మన దగ్గర బాధతో తీసుకుంటాం పబ్లిసిటీ కోసం కాదు. అదే ఇబ్బంది పడుతున్నారు, మేమే ఇంత రికమెండ్ చేస్తున్నాం, మీరు వర్కౌట్ పెరుగుతుంది, ప్రెజర్ పెరుగుతుంది, డాక్టర్లకు ఫ్రీగా పెట్టాలనే ఉద్దేశానికి మేము చేస్తాం. అది ఒప్పుకుంటుందా ఒప్పుకోదంటే కన్విన్సింగ్గా తీసుకొని నేను మనకి చేయించాను. పని చేసుకుంటుంది పర్సూ ఉండాలి కదా. ఫోన్లో చెప్పేది 8 సార్లు ఫోన్ చేస్తాను, కేసు ఫోన్ చేస్తాను. జరగలేదు చూడతారు ఒకసారి మాట చెప్తే నేనే పర్సూ చేస్తాను. కరెక్ట్ కాదు. ఏదన్నా మనం మాట్లాడుకున్న తర్వాత డోంట్ బిలీవ్ ఇట్ దట్ ఇక్కడ వదిలేసిపోతే తప్పదు. దాన్ని ఫాలో అప్ ఉండాలి, పర్సూ ఉండాలి. రెండు లేకపోతే పనులు జరగవండి సిస్టంలో. ఎట్లా జరుగుతాయి పనులు? క్యాజువల్గా తీసుకుంటున్నారు. మీకు రివ్యూ మీటింగ్స్ అనేది ఐవాష్ అయిపోయింది అందరికీ. మీకు ఈ సీరియస్నెస్ అర్థం కావడం లేదు. నేను అంత క్యాజువల్ లేదు నేను పాటిస్తాను. మీరు కూడా అర్థం చేసుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ ఎట్ దిస్ లెవెల్. ఈ మీటింగ్లో నేను మాట్లాడతానే ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి హాస్పిటల్ నుంచి కూడా లేవనుకోద్దానికి. నో ద ఇన్ అండ్ అవుట్. ఈవెన్ ఆఫ్టర్ దట్ మెయింటైనింగ్ ద డెకోరం. కానీ డాక్టర్లు ఇబ్బంది పెట్టద్దు, పని చేయండి, మాట్లాడదాం, ఫ్రెండ్లీగా మాట్లాడదాం, కరెక్ట్ చేసుకుంటారు. దానికి వస్తున్నాం, కరెక్ట్ చేసుకోవాలి. ఈ ఏరియా ఏదైనా ఒకటి అనుకున్న తర్వాత మనం అందరం కలెక్టివ్గా అదే టీమ్ వర్క్ అండ్ గెట్ ద థింగ్స్ డన్. అది వదిలేసి నా మీద వదిలేసి ఏంటంటే డబ్బు తెచ్చిచ్చేది కాక పర్సెంట్స్ నేనంటే చేస్తానండి. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఎట్ మై లెవెల్, ఇట్ హ్యాపెన్ ఎట్ యువర్ లెవెల్. ఒకవేళ నేను తేకపోతే నా ఎంట కూడా పడాలి. మీరు తేలేదు చెప్పుకున్నారు, నేను చెప్పి తప్పించుకున్నాను కనపడుతున్నా మీరు పర్సీవ్ చేసి భయపడతాను. నాకు ఆ తప్పించుకునే క్యారెక్టర్ కాదు. కానీ ఇట్లా జరగకపోయినా ప్రజలకు భయపడాలి అందరం. మనం మీరు సీరియస్గా తీసుకోండి సార్. అది ఎక్కడుందో నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. బిల్స్ నేర్చుకునే కూడా రాకపోతే ఈ గారు కాంట్రాక్టర్ ఒక ప్రాజెక్ట్ రావాలంటే ద కాంట్రాక్టర్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ దే హ్యావ్ టు టేక్ ది ఇనిషియేషన్. They should pursue the matter and get it done. Until otherwise the project will not come. మెడికల్ది కాదు, ఇది చిన్నది. ఇన్ఫ్రా ప్రాజెక్ట్ రావాలన్నా కాంట్రాక్టర్లు లోకల్ ఇంజనీర్లు కూర్చొని ఏం అవసరాలని చెప్పేసి పొలిటీషియన్స్తో డిస్కస్ చేసి అప్పుడు దట్ దే విల్ టేక్ ఏ కాల్. మమ్మల్ని ఎక్కడ అవసరమో అక్కడ తీసుకొని మాట్లాడిస్తారు అంతవరకు లెటర్తో పాటు. అది మీరు చేసుకోకపోతే మీకు 4 డబ్బులు వస్తాయి కదా. బిల్లు ఏంటంటే మీకు 4 డబ్బులు వస్తాయి కదా. ఫ్రీగా మీరు బికమే ప్రోటోకాల్ నవేడేస్. మీ క్లాస్ ఏముందండి, మీకే మంచి చెప్తుంది కదా, 2 రూపాయలు వస్తాయి కదా. కరెక్ట్ కాదు చెప్పండి. కానీ ఇప్పుడు ఈ ల్యాబ్ రిజిస్ట్రేషన్ కొనడం కారణం ఏంటి సార్? గవర్నమెంట్ వచ్చేసి ఆస్పిరిన్ కంపెనీకి సంబంధించి సప్లై చేస్తుంది సార్. అందులో మీకే కంపెనీ సార్. అది ఆస్పిరిన్ కంపెనీకి నేను సప్లై చేయడం రాశాను కానీ ఇంకొక రెస్పాన్స్ లేదు సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్లో మనం ఒక రెగ్యులేషన్ రాసుకుని పర్మిషన్ చేస్తే నేను ఇంటర్ వైద్య సేవ మనుషుల నుంచి అది ఆస్పిరిన్ కంపెనీకి కొన్నాను సార్. రేజ్ కొన్నాను సార్, ఖచ్చితంగా పోతుంది సార్. ఎందుకు కానీ వచ్చింది అది? అది ఫస్ట్ గతంలో రాష్ట్ర గవర్నమెంట్ వచ్చింది సార్. అది అంటే మన ఒక్కరికి వచ్చింది కదా. కూడా కొనుక్కున్నాను సార్. ఇప్పుడు సత్యసాయి జిల్లాలో అన్ని హాస్పిటల్లో ఆస్పిరిన్ ఉంది సార్, ఎక్సెప్ట్ ధర్మవరం కలిగి సార్. ఇప్పుడు అది ఇంతకుముందు మింటే కంపెనీ రేయించి గవర్నమెంట్ ఇచ్చింది సార్. ఇప్పుడు అది ఆపేసారు. ఆస్పిరిన్ కంపెనీ మాత్రం కలిగి సార్. అందుకని 2.3 మధ్యలో ఉంటుంది సార్. మీరు కొంటున్న పెట్టలేదు ఆల్మోస్ట్ సంవత్సరానికి 6 లక్షలు పెట్టలేదు. 6 months బిల్లు కాస్ట్ పెట్టిన కూడా మనకు వస్తుంది సార్. గవర్నమెంట్ సర్వీస్ ఫ్రీగా వస్తుంది. ఎవరి మంత్ 67 50,000 సార్ పర్ మంత్ అప్రాక్సిమేట్లీ. పర్ యానం 6 lakhs సార్. 2.3 ఏంటది? 2.5 to 3 lakhs మధ్య మిషన్ పడుతుంది. ఇవ్వకుండా దానికి 6 లక్షలు పెట్టి నాడా కోసం గుర్రాన్ని ఉండేది. నాడా పోయింది గుర్రాన్ని కొంటున్నారు. మిషన్ కొంటే పోయింది కదా. అదే సార్ మిషన్ కొంటారు సార్. అందుకే ఇప్పుడు మన రెగ్యులేషన్ రాసుకుని పాస్ విజిలెన్స్ చేయాలని చెప్పేసి అందులో కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో కానీ ఐపీ ఓపీ సేవలో కానీ ప్రస్తుతానికి సత్యసాయి జిల్లాలో డబ్బు మనం కష్టం ఉన్నాం. ఎందుకు కూడా మనం కాబట్టి ఈ సమస్యను కొంచెం నాకు క్లియర్ చేసి ఇవ్వగలుగుతుంది. నేను పేషెంట్స్కి కొంచెం చేసే రెడీ ఉన్న మీరు చేయించుకుని
మాటలు చెప్తారా మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవడం మీరు చేసుకోవడం నేను స్పీడ్గా ఉన్నా. మీరు వెయిట్ ప్రాబ్లమో లేదు హైట్ ప్రాబ్లమో వీళ్ళు రీచ్లో ఉన్నారు. నేనే పరిగెత్తాను, నేను పరిగెత్తాలా? చూడండి కాలరెడ్డి ఇది కరెక్ట్ కాదు. చూడండి అంత పెద్ద స్ట్రక్చర్ పెట్టుకొని ఇంతమంది ప్రజలు పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 15-20% డైనమిక్గా పనిచేయగలిగిన లీడర్షిప్ పెట్టుకొని మీరు పని చేసుకోలేకపోతే ఇంకేం చేస్తారు? దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీ క్యాపబిలిటీస్ ప్రూవ్ చేసుకునేప్పుడు ప్లాట్ఫామ్ ఇది. వదిలేసి ఏముంది? వదిలేసి ఏమి ఉండదు. ఇప్పుడు ఎలివేషన్ రాదు. స్టార్ట్ అన్నాం. ఇట్ ఈస్ నాట్ స్టార్టింగ్ ఆన్ మండే. గురువారం నుంచి కొత్త కాంట్రాక్ట్ వస్తాడు. మీరు అతను కన్వర్ట్ చేసి గురువారం కొత్త ఎంగేజ్ పనిచేస్తాం. సభ్యులు